నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సంక్లిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీకి అభ్యంతరాల స్వీకరణ పరిశీలన పక్కగా ఉండాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర రాజధాని నుంచి మంగళవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీక్షణ సమావేశాన్ని నిర్వహించారు. ఇంటింటా ఓటర్ల సర్వే ప్రక్రియ బాపట్ల జిల్లాలో 99.09% పూర్తయిందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి తెలియజేశారు. So please complete that. As we take this SSR, we usually that's statistical parties. So few districts are pending to conduct that meeting. I request all of you to conduct that. Entry, updation, correctness of the information related to DEO, ERO, AERO, supervisors, BLO and data entry operators. Good afternoon, sir. Murali, sir, from Bapatla, sir. Sir, with regard to house-to-house verification, sir, it is done 99.09%, sir. The balance will be completed within 2 days, sir. Disposal of claims, sir, we have received 12,526. Out of that, pending 6,327, sir. Out of that, unprocessed are 353, sir. Will complete within a week, sir. And disposal of DSC, sir, we have identified 6,439. Out of that, we have processed 5,820, sir. Unprocessed are 619, sir. We will complete verification of this and we will complete this work, sir, within 2 days, sir. Sir, with regard to Geo, we have one AERO, sir, newly appointed for the Parchuru constituency. We have to be updated this data, sir. Sir, my password updation is pending, sir, which is updated in the ERO net by the CEO office, sir. Approval of my password is pending, sir. When it is approved, sir, I will be able to update the details of Parchuru ERO, sir. Engineering colleges, sir, as well as agriculture universities also there, sir. So we made PD DRDA responsible as a nodal officer for all the sweeping activities, including the RJD of the intermediate education, also degree colleges principal, sir. We have potential new end voters, sir, from all these educational institutions, sir. We will involve and enroll all of them, sir. Sir, with regard to rationalization of the polling station, sir, from 6 constituencies, sir, we have received this proposal from only Bapatla, sir. We will finalize in accordance with the number of voters at the polling station, sir. We will also finalize this, sir. This is from my side, sir. Thank you, sir. Your password issue will be taken care by Shiva, Mr. Shiva Tegul. Sure, sir. During election time, Parachuru AC received lot of complaints. బాపట్ల జిల్లా మండలం కేంద్రమైన పంగలూరులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 950 మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. బీసీ కాలనీలో 750 మీటర్ల సిమెంట్ రోడ్డుని, యాదవ కమ్యూనిటీ హాల్ ని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి, ఎంపీడీఓ రామాంజనేయులు, గ్రామ సర్పంచ్ గుడిపూడి నాగేంద్ర, గ్రామ సెక్రటరీ లాంస్ సునీత, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మామూలుగా వాళ్ళు శానిటేషన్ ఎక్కువ ఇచ్చేది మున్సిపాలిటీలో వాళ్ళకి, పంచాయతీలో వాళ్ళకి 6,000. అది గవర్నమెంట్ ఫిక్స్ సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది సార్. వాళ్ళు వచ్చిన ఊర్లో ఇస్తున్నామా? వీళ్ళకి మనలో ఊర్లో ఒక ఊరు పెద్ద ఊరు కాబట్టి ఇచ్చుకుంటున్నాం. డబ్బులు పంచాయతీ ఫండ్ వసూలు చేస్తాం కాబట్టి ఇస్తాం. ఎప్పుడు ఉంటే నేను ఒకరిద్దరు చేపించాం, సీఎం గారికి చేపిస్తా ఖచ్చితంగా.
కొంచెం వెనక్కండి సార్. సార్ కొంచెం సార్ కొద్దిగా వెనక్కి సార్ ఇంకా డిమాండ్ ఎంతమంది అడుగుతున్నారు? పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ప్రతి నెల 1వ తారీఖు పెట్టుకుంటాం కాబట్టి ఇవాళ ఈ ఫ్యామిలీలో వెళ్ళాలని చెప్పి అనుకుని ఇక్కడ రావడం జరిగింది అనమాట. ముఖ్యంగా నలుగురు ఐదుగురికి పెద్దలకి వికలాంగులకు కానీ వితంతులకు కానీ పెద్దలకు కానీ అందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పెన్షన్ అందజేయడం జరిగింది. నెల రోజులు గతంలో 3,000 ఉండేది పెన్షన్, ఇప్పుడు 4,000 చేసాము. ముఖ్యంగా పెద్ద వికలాంగులు అయితే కనుక వాళ్ళకి దాదాపు 3,000 పెన్షన్ ని 6,000 చేయడం జరిగింది అనమాట. ఈ 2 కార్యక్రమాలు ఇవాళ ప్రజలందరూ పెన్షన్ ఉంటుంది. దాదాపు ఈ ఊర్లో ఈ గ్రామంలో వచ్చేసరికి 950 మందికి పెన్షన్ ఇస్తా ఉన్నాము. ఇద్దరికైతే 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. వాళ్ళ చేతుల వాళ్ళ మీద వాళ్ళ కుటుంబం చేసుకోలేకపోయి వేరే వాళ్ళ మీద ఆధారపడి పని చేసుకునే వాళ్ళకి పూర్తిగా ఇబ్బంది పడుతుంటే ఇంకో మనిషి లేకపోతే కానీ వాళ్ళు జీవితం కొనసాగించలేదు. అట్లాంటి వాళ్ళకి ముఖ్యమంత్రి 15,000 ఇవ్వమన్నారు. వాళ్ళకి ఒక ఇద్దరు ఉంటే మన గ్రామంలో వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తా ఉన్నాం అన్నమాట. ఇవన్నీ చేస్తా ఉన్నాం. ఇందాక ఈ కాలనీలో గతంలో ఒక 750 మీటర్లు సిమెంట్ రోడ్ ఆగిపోయింది, చేయలేదు అన్నారు. ఇంకా 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం. దాంతో 650 మీటర్లు వచ్చింది. ఇంకా మిగతా 100 మీటర్లు నిండిపోయింది అంటున్నారు. అది కూడా తప్పకుండా టోటల్ గా పని చేసేదేదో పూర్తిగా 750 మీటర్లు మన ఏ గారు కానీ డి గారు కానీ ఇక్కడ ఉంటారు. ఇమీడియట్ గా అది కూడా స్టార్ట్ చేయించి కంప్లీట్ చేపిస్తాము. అదేవిధంగా మనం చాలా సార్లు ఇక్కడ బీసీ కాలనీలో కమ్యూనిటీ హాల్ కావాలన్నారు. అది కూడా కాస్ట్ లో అది కూడా మనం కొలతలు వేసి పంపించారు. మనం ప్రభుత్వం డబ్బులు కానీ సిఎస్ఆర్ ఫండ్ అని చెప్పి మనం ఇప్పుడు తీసుకున్నాం. మన మండలంలో ఎక్కడైతే మనం ఎలక్షన్ తిరిగేటప్పుడు హామీ ఇచ్చామో వాటి ద్వారా ఒక 2 కోట్ల రూపాయలు తీసుకొని 4-5 ఊర్లో కమ్యూనిటీ హాల్ కావాల్సిన ఊర్లో రాయగోతలు అడిగారు, మన పొయ్యిలు అడిగారు. ఇట్లా అద్దంకి మున్సిపాలిటీ అభివృద్ధికి కౌన్సిలర్లు అందరూ సహకరించాలని మంత్రి రవికుమార్ సహకారంతో అద్దంకిని గ్రీన్ అద్దంకిగా చేయటమే వారి లక్ష్యమని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ ఎస్తరమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయగా టీడీపీ వైసీపీ కౌన్సిలర్తో పాటు కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ అధికారులు హాజరయ్యారు. ముందుగా అజెండాలో ఉన్న అంశాలు అన్ని చదివి కౌన్సిల్ ఆమోదం కోసం చైర్పర్సన్ ముందు ఉంచగా ఆమోదించారు. కొత్తగా ఛార్జ్ తీసుకున్నటువంటి గౌరవనీయులైన దేవరపల్లి రవీంద్ర కుమార్ గారికి, కమిషనర్ గారికి మా అద్దంకి మున్సిపాలిటీ తరఫున కౌన్సిలర్లందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేయడం అయింది. ఇటువంటి అనుభవశాలి మాకు వచ్చినందుకు మేమందరం ఆనందిస్తున్నాం. అద్దంకిని గ్రేడ్ 1 మున్సిపాలిటీ మరియు మంచి అభివృద్ధితో సహాయ సహకారాలు మేము కూడా మా కౌన్సిలర్లుగా అందిస్తామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. కౌన్సిలర్ల అందరి సహకారం మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మీకు తప్పకుండా ఉంటుందని మనం ఒకసారి మనవి చేస్తూ వచ్చినటువంటి మరి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏదైతే కౌన్సిలర్ గారు మీరు కుక్కలు పెడతా మా దృష్టి కూడా వచ్చిందండి. దానిలో మనం స్టేట్ వైజ్ గా ఇంటర్నల్ ఇవ్వడం జరిగింది. దానిలో స్నేహ ఏజెన్సీ అని అదేనా పడుతుందండి. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అవతల కూడా మాట్లాడాం. ఒక లోకల్ గా ఉన్న వెంటనే అక్కడితో మాట్లాడితే స్టార్ట్ అవుతున్నారంటే మీరు ఏదైతే వాటిని పట్టుకుని ముందు మా దగ్గర తీసుకొస్తే మేము వాటి ముందు కుక్కలకి ర్యాబీస్ రాకుండా ఇంజక్షన్ చేద్దామని చెప్పడం జరిగింది. అది ప్రాసెస్ చేస్తున్నాము. తర్వాత మనం లోకల్ గా ఉన్న ఒక థియేటర్ ఏర్పాటు చేసుకోండి, లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఒంగోలు కానీ మనకి ఒంగోలు థియేటర్ ఉంది, వాళ్ళతో ఒక్కడ కూడా దక్కట్లేదు. అక్కడ జరిగితే మనం ఇక్కడ నుంచి పచ్చిచ్చి వ్యాన్లో పంపించి అక్కడ వాళ్ళకి మనం పేమెంట్ చేసేట్టు యాక్షన్ తీసుకోవచ్చాము. అది ప్రాసెస్ అయితే చేస్తాం, తొందరగానే చేస్తాం. ఎందుకంటే 15 రోజుల వరకు అట్లా వ్యాక్సిన్ ర్యాబీస్ రాకుండా వ్యాక్సిన్ అనేది చేస్తుంది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మనకి అర్బన్ హౌసింగ్ అనేది మళ్ళా స్టార్ట్ అయింది. ఏదైతే ముందు కట్టి ఆగిపోయిందో వాళ్ళన్నింటినీ కూడా మార్చి 25 కంప్లీట్ చేయమని చెప్తా ఉన్నారు. కాబట్టి మీ వాటిలో బెనిఫిషియర్స్ మ్యాక్సిమం మీ అందరూ తెలుసుంటారు. బెనిఫిషియర్స్ మ్యాక్సిమం తెలుసుంటారు కాబట్టి వాళ్ళని కొంచెం మొబైల్ చేసి ఈ మార్చి 25, 2025 లోపు వాటన్నింటినీ కూడా పూర్తి చేసుకున్నట్టు మీరు కొంచెం వాళ్ళని మోటివేట్ చేయొచ్చు.
వాళ్ళతో పాటు మెక్మాను కొంచెం మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళు కూడా ఉంటారు. కానీ మేము కూడా ఏంటంటే మీ యొక్క సహకారం మీద అది తొందరగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని ఈ సభ ముందుకు కోరుతా ఉన్నాం. అద్దంకి మండలంలోని నాలుగుపాడు గ్రామంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నిమజ్జనం శోభయాత్ర సందర్భంగా యువ నాయకుడు గొట్టిపాటి కమలకిషోర్ హాజ్డే ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆ గణనాథుడి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కమలకిషోర్ తెలియజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేత పెంటియాల రామాంజనేయులు మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నరసింహ నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్మించిన వినాయకుని గణేష్ మహారాజు ఈ రోజుకి 24 రోజులు అత్యంత రంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు చేసుకొని ఈ రోజు నాగులపాడు గ్రామంలో 12 గంటల 6 నిమిషాలకు బయలుదేరి దాని నుండి అద్దంకి నుండి రామనగర్ బంగ్లా రోజు భవానీ సెంటర్ మీదుగా గొల్లపల్లి నిమజ్జన మహోత్సవ కార్యక్రమానికి బయలుదేరి వెళ్తున్నారు స్వాముల వారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి టాలెంట్ టెస్ట్. ఈ టెస్టు జెడ్పీహెచ్ఎస్ తిమ్మాయిపాలెం నందు ఈ రోజు ఉదయం 10 గంటలకి జరిగింది. ఈ పరీక్షలో 40 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, కాలం 1 గంట వ్యవధి నిర్వహించడమైంది. జన విజ్ఞాన వేదిక చెకుముకి టాలెంట్ టెస్ట్ కి సంబంధించి 13 స్కూల్స్ నకి సంబంధించి టీమ్ కి 3 చొప్పున 16 టీమ్స్ అనగా 48 మంది ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. ఈ టెస్టులో ప్రథమ స్థానంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ అద్దంకి, ద్వితీయ స్థానంలో తిమ్మాయిపాలెం హై స్కూల్, తృతీయ స్థానంలో శంకవరపాడు హై స్కూల్ అర్హత సాధించి జిల్లా లెవెల్ టాలెంట్ టెస్ట్ కి క్వాలిఫై అయ్యారు. మీ భవిష్యత్తును బంగారు పాటు చేసుకుంటూ సమాజానికి ఇవ్వాలి. సమాజం అంటే పక్కన పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే మీకు ఫ్రెండ్స్ కావచ్చు అని కూడా మీరు చదివి మాకు మెరిట్లో వచ్చినారు కాబట్టి పాఠశాల నుంచి ఇప్పుడే కూర్చున్నారు కాబట్టి కరెక్ట్గా మీరు మిగతా పాఠశాలలో విద్యార్థులకు తీసుకెళ్ళి సమాజాన్ని బాగు చేయడానికి మీ వంతు కృషి చేయండి. ఈ వాలంటీర్స్ మరి మీకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎంతో కష్టపడి ఎదుగుతున్నట్టు దాని యొక్క ప్రతిఫలాన్ని మీరు సమాజానికి అందించవలసిందిగా సెలవిస్తున్నాం. జాతిగా రాయడమ్మ మీ భవిష్యత్తుకి పునాదులు సైన్స్ పరంగా ముందుకెళ్ళడానికి
శాస్త్రీయ ముందుకెళ్ళడానికి ఇలాంటి టెస్టులు మీకు జనవిజ్ఞానం మీదుగా నిర్వహిస్తుంది. ఓకేనా? జగముఖి టాలెంట్ టెస్ట్, మీకు జగముఖి టాలెంట్ బుక్స్ ఇస్తున్నాం. అంటే ఇక్కడ అన్ని స్కూల్స్ ఉంటాయి, మన గురువు గారికి ఇస్తున్నాం. అలాంటి బుక్స్ అన్ని స్కూల్స్ కావాలంటే చెప్పండి, పంపిస్తాము. సంవత్సరానికి 300 రూపాయలు రిలీజ్కి బుక్ సంవత్సరం పాటు వస్తుంది, 12 నెలల పాటు వస్తుంది స్కూల్కి. అది ఆల్రెడీ సార్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎగ్జామ్ నుంచి అలాగే తక్కువ ఖర్చుతో సాధ్యమైనటువంటి పోషకాలను పెంచగలగా అట్లాంటి ప్రచారం కూడా ఈ సంస్థ చేసింది. అయితే మన రాష్ట్రంలోనే దేశంలోనే పాపులర్ సైన్స్ బుక్స్ అనేవి ఉన్నాయి. అంటే పిల్లల్లో సైన్స్ పట్ల మంచి అవగాహన కలిగించడం కోసం చాలా మంది రాశారు. జమ్మి కొరెంట్రావు, సివి సర్వేశ్వర శర్మ, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, అలాగే సమరంగా తెలియదు ఉంటారు డాక్టర్ సమరం విజయవాడ. ఆయన ఆరోగ్యానికి సంబంధించి చాలా పుస్తకాలు, మూఢనమ్మకాల గురించి చాలా రాశాడు. అలాగే రాజు వెంకటాద్రి గారు ఈ రాష్ట్రంలో ప్రజలు, ఈ దేశంలో ప్రజలు రేషనిస్టు ఆలోచనకు దగ్గరగా, చేతుల భావోద్యమానికి దగ్గరగా ఉండేదిగా ఆయన 100 పైగా పుస్తకాలు రచించారు. అట్లా ఎంతో మంది ఈ భావోద్యమాన్ని సుసంపన్నం చేయడానికి చేశారు. అబ్రహాం పికో గొప్ప డాక్టర్. సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో జాతీయ సేవా విభాగం వారి ఆధ్వర్యంలో పర్యావరణంపై ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావం అనే అంశంపై వ్యాసరచన పోటీని నిర్వహించడం జరిగింది. కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా తమ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం వారి ఆధ్వర్యంలో విద్యార్థులకి పర్యావరణంపై ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావం అనే అంశంపై వ్యాసరచన పోటీల్ని నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకి బహుమతుల్ని అందజేసినట్లు ఎన్ఎస్ఎస్ విభాగపు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ దివి జ్యోతి స్వరూప తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.